టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాలి అంటున్నారైనా, లేకపోతే స్వామివారే శిక్షిస్తారు అంటున్నారు వైవి. వైసీపీ తరఫున రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టాం. కూటమి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి అని వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఎవరైనా దేవుడి సేవలో ఉన్నప్పుడు ఏమన్నా నేరం జరిగితే, తప్పు జరిగితే తప్పకుండా దానికి మనం బాధ్యత వహించాలి. నేనైనా వహించాలి, బీఆర్ నాడైనా వహించాలి, ఇంకొకరైనా వహించాలి. లేదంటే దేవుడి దృష్టిలో మనం తప్పు చేసినట్టే తప్పకుండా దేవుడు సరైన సమయంలో శిక్షిస్తాం. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం సేవలో ఉండేవాళ్ళు ఎవరన్నా పొరపాటు జరిగితే దానికి పాయచిత్తం చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా నైతికంగా దానిపై స్పందించి దానికి ఏ విధమైన కార్యక్రమం చేయాలనేది వాళ్ళు చేస్తే బాగుంటుంది. మా పార్టీ తరఫు నుంచి మా డిమాండ్ పెట్టారు, వాళ్ళు రాజీనామా చేయాలని. రాజీనామా చేయిస్తారో లేదో కూటమి ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం. చేయిస్తే బాగుంటుంది. దేవుడి సేవలో ఉన్నప్పుడు ఎటువంటి నింద వచ్చినా దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం చెప్పకపోయినా దేవుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్పకుండా దానికి ప్రాయశ్చిత్తం చేసే కార్యక్రమం చేస్తాం.